అందరికీ నమస్కారం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు అయింది సార్. CBNet 30 నిజంగా ఆయన యొక్క ఈ 30 సంవత్సరాల కెరీర్లో ప్రధాన ఘట్టాలు నిజంగా ప్రజలను ఆకట్టుకునేవి అంటే ఏమున్నాయి, దాంతోపాటు మచ్చలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్, ఎలా విశ్లేషిస్తారు? ముందు రాష్ట్ర ప్రజలు అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలే ఉండేది. తర్వాత బీజేపీ వచ్చినా, జనతా పార్టీ వచ్చినా, బీజేపీ వచ్చినా కూడా అవి పెద్దగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పుడైతే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాడో ఆయన మీద ఉన్న క్రేజీ చాలా పెద్దది. ఎందుకంటే నేను ఆయనతో పాటు 4 రాయలసీమలో 4 జిల్లాలు తిరిగాను. నా కారు ముందు, ఆయన వెహికల్ వెనుక. పల్లెల నుంచి అలా జనం కట్టలు రోడ్ల మీదకి వచ్చి గంటలు వెయిట్ చేసి ఆయన చూడడానికి. అప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ అనే అభిప్రాయానికి వచ్చేసారు. సరే, బ్రహ్మాండంగా మెజారిటీతో గెలిచారు. అప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. తర్వాత తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే ఆయన కూతుర్ని వివాహం చేసుకుని అంతకుముందే జరిగి ఉండింది అది. తర్వాత తను పార్టీలో చేరాలని నేను తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరాడు. పార్టీలో చేరిన తర్వాత పరిణామాలు ఏంటంటే, పార్టీలో చేరిన తర్వాత ఆయనకు ఇంపార్టెన్సే ఉన్నింది, అల్లుడుగా ఉన్నింది. అలాగే ఆయన కూడా ఒక మంచి కార్యకర్తగా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే లక్ష్మీపార్వతి విషయం వచ్చిందో అక్కడ వీళ్ళకి అభద్రతా భావం ఏర్పడింది తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా. సో ఇంకా అప్పుడుండే పరిస్థితుల్లో ఎవరితో చర్చించాలి అంటే చంద్రబాబు నాయుడు గారితోనే చర్చించాలి, ఇంకా వేరే మార్గం లేదు. చర్చించినప్పుడు ఏమైపోయిందంటే, మరి ఎలా మెల్లిగా ఆమె పార్టీని గుప్పిట్లోకి తీసుకుంటున్నది, ఆమె విధానాలు సరిగా లేవు, మరి పార్టీ ఏమైపోతుందో అనేటువంటిది వచ్చినప్పుడు చాలామంది మెజారిటీ అంటే శాసనసభ్యులు లేదు మనము పార్టీని స్వాధీనం చేసుకుంటే బెటరు. ఎందుకంటే ఆయనకు ముందు చెప్పి చూశారు కొంతమంది, ఎన్టీ రామారావు గారికి వినలేదు. ఒక్కటి ఇంటరప్ట్ చేస్తున్నాను. వైసీపీ చెప్తుంది ఈరోజు వెన్నుపోటు దినోత్సవం అని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా వెన్నుపోటు కావాలని జరిగిందా, లేకపోతే పార్టీని కాపాడుకోవడం కోసమే ఇవన్నీ చేశారని దాంట్లో నిజముందా లేదంటే ఏం చెప్తారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరిని కూడా మీరు దగ్గరగా చూశారు, వాళ్ళతో కలిసి కూడా మీరు ముందుకెళ్ళారు. మామను వెన్నుపోటు పొడిచి పార్టీ స్వాధీనం చేసుకున్నాడు అనేది అంటారు, కాదని అనటం లేదు. ఎందుకంటే ఏంటి అక్కడ ఆల్టర్నేట్ ఆయనకు దారి లేదు. ఇంకా ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏమన్నా పని కావాలి అంటే గవర్నమెంట్లో ఎన్టీ రామారావును కలవాలి అంటే ముందు ఆమెను కలవాలి, లేకపోతే పర్మిషన్ లేదు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను సాటిస్ఫై చేయగలిగి ఆమె వెళ్ళి చెబితే వెళ్ళి కలవాలి అనే పరిస్థితి తీసుకొచ్చారు కదా. అది కరెక్ట్ కాదు కదా. ఆమె రాజకీయాలకు సంబంధమే లేదు. సరే, అనుకోకుండా అతను ఆమె భ్రమలో పడ్డాడు. అందువల్ల ఏంటి ఇక్కడ ఆల్టర్నేట్ అనేది ఇంక ఏం చేయాలా అనే దాని మీద శృతి మించిపోతున్నది అనేటువంటిది అభిప్రాయానికి వచ్చినప్పుడు మరి అందరూ కలిసి తిరుగుబాటు చేశారు, డిస్కస్ చేసుకున్నారు. మొదట చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసుకున్నప్పుడు ఏమైపోయిందంటే, మరి మీరు చెప్పి చూడండి, ఆమెను పక్కన పెట్టమని కొంతమంది పెద్దవాళ్ళు పార్టీలో సీనియర్లంతా వెళ్ళి చెప్పినా కూడా ఆయన ఏం మార్పు రాలేదు. రానప్పుడు ఇంకా తిరుగుబాటు చేయక తప్పదనుకున్నారు. వైస్రాయ్ హోటలు సెంటర్గా చేసుకొని అక్కడికి అందరి ఎమ్మెల్యేలు రమ్మన్నారు. సో మొదలుపెట్టారు. అయితే దీనికి ఏంటంటే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ది గ్రేట్ రామోజీరావు గారు ఫుల్గా సపోర్ట్ చేస్తారు ఆ విషయానికి.
చంద్రబాబు నాయుడు గారికి. అవునా? పూర్తిగా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావుకు ఎలా ఎంత సపోర్ట్ చేశాడో అంతే సపోర్ట్ చంద్రబాబు కూడా చేశాడు. అదే సపోర్ట్ ఆయన కూడా. ఆమె యొక్క ఇంటర్ఫిరెన్స్ నచ్చలేదు ఆయనకు కూడా. ఇది ఏమో అయిపోతుంది ఈ పార్టీ ఇట్లా ఉంటే, కాబట్టి ఇంకెవరు ఆల్టర్నేటివ్ చంద్రబాబు నాయుడు గారు అల్లుడు. సో పార్టీని టేక్ ఓవర్ చేసి నడిపించగలిగే శక్తి ఉంటుంది అనేటువంటిది వచ్చింది. సో వైస్రాయ్ హోటల్లో ఇంకా అందరు అప్పుడు మొబైల్ ఫోన్లు లేవు, ట్రంకాలు బుక్ చేసి చెప్పాల్సింది ఎవరు ఎక్కడ ఉన్నారో. ఇంకా ఇందులో విచిత్రం ఏంటంటే అంటే పొలిటికల్గా ఎలా మేనేజ్ చేస్తారని, నేను వైస్రాయ్ హోటల్కి వెళ్ళారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంట్రన్స్లోనే చిన్న సైడ్లో కూర్చేసుకొని అక్కడ కూర్చొని ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అంతా మాట్లాడుతూ వచ్చిన వాళ్ళని లోపలికి పంపించుకుంటూ ఉన్నారు. నేను ఆయన దగ్గర పోయి మెల్లిగా మాట్లాడి కొంచెం బయటికి అట్లా పక్కకి వచ్చి బయటికి రాకుండా రిసెప్షన్లోకి పోయి పైకి పోవాలంటే వాళ్ళు అలో చేయకపోతే సరే మళ్ళీ ఇలా పక్కకు వస్తే ఇలా ఒక ఎమ్మెల్యే వస్తుంటే నేను వెనకమ్మడి వస్తాను, నువ్వు పిఏలాగా తీసుకెళ్ళి పైకన్నా జర్నలిస్ట్ అంటే ఆయన ఆయన పిఏలు కూడా పెట్టిన ఉంటారు లోపల అలవ్ చేయలే. యాక్చువల్గా పేపర్ అది తెచ్చుంటాడు, లేదు ఆయన దగ్గర చిన్న బుక్ ఇట్ట పట్టుకున్నాడు, అది తీసుకున్నా పోయామన్నమాట. స్పై ఆపరేషన్ వెళ్ళాను, ప్రతి ఫ్లోర్ వెరిఫై చేశా ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ రూమ్లో ఉన్నారు, ఏ రూములు లేరని. 45-50 మించి లేరు. బయటికి చెప్పడం ఎంతమంది ఉన్నారని చెప్పారండి? 100 దాటిపోయిందని అప్పటికే. 275లో 100 దాటిపోయింది. 100 మంది ఎమ్మెల్యే మా దగ్గర ఉన్నారని చెప్పారు. మొత్తం చూస్తే 50 మంది లోపల ఉన్నారు. 45-50 కంటే ఎక్కువ లేరు. అప్పటికి రాత్రి సాయంత్రం 6:30, 7, 8 అట్లా. సరే మామూలుగా ఎలా చెప్తున్నారు, పలానా ఎమ్మెల్యే వచ్చి ఉన్నాడు, పలానా రూమ్లో ఉన్నాడు, నువ్వు కూడా రా అని చెప్పి ఫోన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఫోన్ చేస్తున్నారు, ట్రంకాలు బుక్ చేసి ఆ హోటల్ నుంచి ట్రంకాలు చేస్తున్నారు. అంటే అతను ఉన్నారా లేదని తెలుసుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఇప్పుడైతే మొబైల్తో ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు అవకాశాలు లేవు. ఆయన అక్కడికి వచ్చి చూస్తే కానీ తెలియదు. ఉన్నాడేమో వచ్చేసి పైకి పోతే లేడు, ఇంకా బయటికి పోనీరు. మామూలు మ్యాప్ కాదు. అలా ఏం చేశారంటే తెల్లవారే లోపల గ్యాదర్ చేశారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లోపల 140-150 దాకా వచ్చేసారు. అలా ఒకరికొకరికి కమ్యూనికేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చేసారు. అంటే ఒకటి ఏంటంటే రాజకీయంలో నేను తప్ప రైట్ అని పక్కన పెడితే వ్యూహం అనేది ఇంపార్టెంట్ అయింది. ఈ కాలంలో వ్యూహం కూడా ఇంపార్టెంట్ అయింది. ఆ వ్యూహంలో భాగంగా అతను ఏం చేయాలనో చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా నడిపించాడు. మెజారిటీ వచ్చింది. సరే ఇంకా తర్వాత కథ అంతా జరిగింది. అయితే ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా అభివృద్ధి విషయంలో తను చాలా పట్టుదలతో పనిచేశాడు. మళ్ళీ మనం అక్కడ తప్పు పట్టాల్సింది ఏం లేదు. జన్మభూమి కమిటీలు వేసాడు, గ్రామాల అభివృద్ధి విషయంలో పాటుపడాలి అని ప్రయత్నం చేశాడు. విజన్ 2020 తీసుకున్నాడు, విస్తృతంగా ప్రచారం జరిగింది. అలాగే హైటెక్ సిటీ అక్కడ బిల్డింగ్ కట్టించాడు, సాఫ్ట్వేర్స్ రావాలని. అంటే తపన పడి కరప్షన్, అప్పట్లో కరప్షన్ కూడా మా కంటికి ఏం కనిపించేది కాదు. ఆ టైంలో చాలా జాగ్రత్తలు వహించేవాడు. ఇప్పుడు ఏదైనా మంత్రులతో మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, పలాని కాంట్రాక్టర్తో ఏమైనా కొలివుడ్ అయ్యారా, ఏం జరుగుతుందంటే భయపడేవాళ్ళు మంత్రులు. లోన్ అలా చేయడానికి వీల్లేదని. నేనే ఒక వార్త రాశా, తెలుగు గంగ టెండర్లో కాంగ్రెస్ సంబంధించిన ఒక శాసనసభ్యుడు, తెలుగుదేశానికి సంబంధించిన ఒక మంత్రి, ఇద్దరు కాంట్రాక్టర్లను పిలిపించి సిండికేట్ కమ్మని చెప్పి వీళ్ళు 20% ఎక్స్ట్రా టెండర్ వేశారు. ఇంకా తెల్లవారితే టెండర్ ఓపెన్ చేస్తారనగా నాకు పూర్తి సమాచారం వచ్చింది. ఆ వార్త రాశాను. ఆ వార్త రాస్తే పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించారు ఇంటికి.
ఎక్కడైనా హైదరాబాద్లోనే? పిలిపించారు. పిలిపించి అడిగారు, ఏంటి ఇది ఎంతవరకు అట్లా కాంగ్రెస్ తెలుగుదేశం ఇద్దరు కొల్లుడయ్యారా నిజంగానే అని అంటే అంత జరిగింది చెప్పాను. చెప్తే వెంటనే ఫైల్ తెప్పించుకొని టెండర్ రద్దు చేశాడు అక్కడే. ఆ రోజు సాయంత్రానికి రద్దు చేశారు టెండర్లు. టెండర్ అక్కడ ఓపెన్ అయిన తర్వాత మరుసటి రోజు ఫైల్ వస్తుంది కదా, ఆ మరుసటి రోజు మనం వార్త రాసిన రోజు టెండర్ ఓపెన్ చేస్తున్నారు. సాయంత్రాన్ని ఓపెన్ చేసి మనం ఏదైతే 20% ఎక్స్ట్రా రాసామో అదే జరిగింది అక్కడ కూడా ఆ టెండర్ ఓపెన్ చేస్తే. సో నెక్స్ట్ డే ఫైల్ అన్నీ తెప్పించేసుకొని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ రీటెండర్ పిలిస్తే లెస్సుకు పోయింది 5%. అంటే టోటల్ 25% 120 కోట్ల సేవ్ చేశారు వార్తతో మొత్తం అంతా. అంటే తనకు ఆ చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి చెప్తున్నాను. అవును, ఏదన్నా ఇలాంటిది జరిగింది అని తెలిస్తే డెఫినెట్గా ఆయన ఆగిపోద్ది అక్కడ నీకు వెంటనే. ఇప్పుడు మీడియాలో నెగటివ్ వార్తలు ఏమొచ్చినా కూడా మేము గమనించింది ఏమిటంటే ఈవెన్ జిల్లాలలో కూడా వెంటనే కలెక్టర్ల దగ్గరికి పోవాలి, హైదరాబాద్కు సమాచారం రావాలి, పొద్దున్నే ఆయన అన్ని విషయాలు తెలుసుకోవాలి, మళ్ళీ అవసరమైతే జిల్లా కలెక్టర్లతో మాట్లాడడము, పలానా చోట ఈ ల్యాప్సెస్ ఉన్నాయి పేపర్లో ఈనాడులో వచ్చిందనో, ఏ పేపర్లో వచ్చినా కూడా అప్పుడు ఈ పేపర్ ఆపరేను కదా, ఏ పేపర్లో వచ్చినా కూడా ఆయన దాని మీద రియాక్ట్ అయ్యి చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చేవాడు. అంత మీడియాకి ఇంపార్టెన్స్ ఉండింది ఏ వార్త వచ్చినా కూడా, చిన్న వార్త వచ్చినా కూడా. సో అలా తను పరిపాలన చేశాడు కాబట్టే సెకండ్ టైం రాజశేఖర రెడ్డి లాంటి వాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవాడు గెలిచాడు. అవును, అదే వండరు. అంటే మామను వెన్నుబోటు పొడిచి వచ్చాడు, నెక్స్ట్ గెలవడు అనుకున్నారు. అంత ఆరోపణ ఉన్నవాడు మళ్ళీ మంచి మెజారిటీతో గెలిచాడు. అవును, మళ్ళీ తక్కువ మెజారిటీ కూడా కాదు. ఎందుకు కారణం ఏంటంటే అదే, అంటే సిన్సియర్గా తను ఏం చేయాలి ఏంటి అన్నది చేయగలిగాడు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టు టేకప్ చేశాడు, గండికోట ప్రాజెక్టు కడప జిల్లాలో. ఇలా అతను రాయలసీమ విషయంలో కూడా ఏం నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగుతూ వచ్చాడు కాబట్టి రెండోసారి కూడా అయ్యాడు ఆయన. సో రెండోసారి అయిన తర్వాత సరే ఇంకా అప్పటికే ఒకసారి అయ్యాడు, రెండోసారి అయ్యాడు. తర్వాత ఏంటంటే ఇంకా రాను ఎన్టీ రామారావు మళ్ళీ అప్పుడు చనిపోవడము, దాని పరిణామాలు, ఆలోచన విధానంలోనూ అలాగే మంత్రులు ఎమ్మెల్యేల్లోనూ ఏమైపోతున్నది అంటే రాను మెల్లగా కరప్షన్ పెరుగుతూ వచ్చినప్పుడు సహజంగా ఏంటంటే లోకల్గా ఉండేవాళ్ళు, లోకల్ లీడరు అంటే ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, లీడర్ కావచ్చు, అంత పెద్ద అవినీతి చేస్తూ ఉంటే సహిస్తారా జనం? సహించరు. దాన్ని తను క్రాస్ చెక్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ తర్వాత వాళ్ళు కంట్రోల్ లేని పరిస్థితి వచ్చింది, చాలామంది కంట్రోల్ లేని పరిస్థితి వచ్చింది. సో ఓడిపోయారు. సో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు మళ్ళీ 2004. మళ్ళీ అక్కడ చూసాము కదా, అలిపిరి సంఘటన కూడా జరిగింది. అవును, ఎలక్షన్ ముందుకెళ్ళాడు ఆయన. ఆ సంఘటన జరిగినా కూడా సింపతి రాలే కదా. అవును, ఆయన ఓడిపోయాడు. ఇక్కడ ఆ సంఘటన ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే రాజశేఖర గారు సీఎం అయిన తర్వాత ఈయన మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ఆ అలిపిరి సంఘటన అది నక్సలైట్లు చేశారు అనేటువంటి దాని మీద దర్యాప్తు జరుగుతూ కేసు రిజిస్టర్ అయి ఉంటే కూడా వాళ్లకు ఫండింగు ఎర్రచందనం స్మగ్లర్లు సమకూర్చారని ఒక ఆరోపణ వచ్చింది. రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఆరోపణ వచ్చినప్పుడు ఏమైపోయింది, అక్కడ కడప జిల్లాకు సంబంధించి ఎక్కువగా ఎర్రచందనం ఉండేటువంటి ప్రాంతం కోడూరు ప్రాంతం నుంచి ఒక తెలుగుదేశం నాయకుడు డాటా అంతా సేకరించి అప్పుడు తను కూడా కొంత సమాచారం వీళ్ళ నుంచి అందింది వాళ్ళకు డబ్బులు అని హైదరాబాద్కు వచ్చి నేను అప్పుడు జస్ట్ బయట కూర్చొని ఉన్నాను, చంద్రబాబు ఇంట్లోనే. ఆయన వచ్చాడు. ఏమొచ్చావా అంటే, ఇదిగో ఇలా నాకు సమాచారం ఉంది, ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లర్స్ ఎక్కువైపోతున్నారు,
వాళ్ళే ఫండింగ్ చేశారని కూడా సమాచారం ఉంది. సో దీని మీద వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెబుదామని వచ్చానని అవన్నీ ఫోటోలు అంతా ఒక ఫైల్ లాగా తెచ్చాడు ఆయన. తెస్తే సరే మాట్లాడు లోపల ఆయన వచ్చిన తర్వాత అంటే మళ్ళీ పోయి లోపల పోయి ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళి మాట్లాడాను. మాట్లాడితే లక్ష్మణ్ మనం ఇదంతా పంపిస్తే నిజంగా రాజశేఖర్ మనకు చేస్తాడా, మన మీద కోపంతో ఉంటాడు ఎప్పుడు, ఎంత ఇన్వెస్టిగేషన్ చేపిస్తాడా అన్నాడు. అలా కాదు, పంపించాలి కదా నువ్వు అంటే పిరికిగా ఉంటే నడవదు, పిరికితనం వద్దు. ఏంటి నీకు నష్టం దానివలన? దర్యాప్తు జరగని, ఎవరో బయటికి రాని ఆ మనిషి ఎవరో, వాళ్ళెవరో అంటే ఒకసారి అడిగి చూడు, మరి ఏం చేస్తాడో ఏమో అంటే. అతని భయం ఏమిట్రా అంటే అప్పట్లో మళ్ళీ వాళ్ళతో అంటే ఎలాంటి వ్యక్తులో తెలియదు కదా, ఏ రచన స్మగ్లర్స్ కూడా భయంకరంగా ఉంటారు కదా. అవును, థ్రెట్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుందేమో అనుకున్నాడేమో, తెలీదు అని ఉండొచ్చేమో. కొంచెం తడబడ్డాడు ఆ విషయంలో, ఏం చేద్దాము అని. కొంచెం అంటే రాజశేఖర రెడ్డి గారి లాగా దూకుడుతో వెళ్ళే స్వభావం అనేది కాదు కదా. ఈయన కొంచెం ఎందుకులే లేదు మీరు నేను మీరు మాట్లాడండి, ఫోన్లో అయినా మాట్లాడి పంపించమంటామని అడుగు, పంపించమంటే ఇవన్నీ పంపించాను నేను. సరే అడుగుతా ఫోన్లో ముందు అన్నాడు. అంటే పంపిస్తే అక్కడ అన్నీ లీక్ అవుతాయనే భయం కూడా ఉంటుంది కదా. ఓకే. సో మళ్ళీ మాట్లాడలేదు అని నేను రాజశేఖర్ గారిని అడిగా. అడిగావు మళ్ళీ ఈయన కూడా ఏంటి అన్నాడు, మరి ఏంటనే? అవునయ్యా మాట్లాడాడు, నేను పంపించమన్నాను, ఎవరైతే ఏముంది తప్పేది యాక్షన్ తీసుకుంటాము అన్నాడు. ఎంక్వైరీ చేయించాడు. చేయించకుండా ఏం లేదు, రాజశేఖర్ది చేయించాడు. ఎవరు వాడు ఏంటి నిజంగా ఫండింగ్ అందిందా అంటే, ఇప్పుడు ఫండింగ్ అందింది అనేది ప్రూవ్ చేయడం కష్టమే, కానీ వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది ఆ ప్రాంతంలో అనేది కనుక్కున్న తర్వాత అక్కడ ఎవడైతే ఉన్నాడో వానికి థ్రెట్ ఇచ్చారు, అంటే పోలీసులు వానికి వార్నింగ్ ఇచ్చారు. సో దాంతో ఏమైందంటే వాళ్ళు ఊరు అంటే ఆ ప్రాంతం వదిలేసి ఈయన ఉన్న వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయారు. మళ్ళీ అతనే చెప్పాడు నాకు, ఆ తెలుగుదేశం ఆయనే వచ్చి, సార్ వాళ్ళు ఇప్పుడు లేరు, మరి ఏం జరిగిందో ఏమో, పారిపోయినారు వాళ్ళు ఇప్పుడు, కన్ఫర్మ్ అక్కడ ఏం స్మగ్లింగ్ కూడా జరగటం లేదు, ఆ బ్యాచ్ లేదు అని చెప్పాడు. అందువలన యాక్షన్ కొంత తీసుకున్నాడని నాకు అర్థమైంది. ఈయన ఏంటంటే ప్రతిదీ ఒకటేంటంటే రాజశేఖర్కి మనకు ఈయన డిఫరెన్స్ మనం పోల్చుకున్నప్పుడు ఏమిటంటే ఆయన డేర్గా నిర్ణయాలు తీసుకుంటాడు ఆన్ ద స్పాట్. ఈయన కొంచెం ఆలోచిస్తాడు, విచారిద్దాం, కనుక్కుందాము, పరిశీలిద్దాం, చూద్దాం అంటుంటాడు. అవును, ఎప్పుడైతే అంటే ఆయన ఒకేసారి వెంటనే తగ్గొట్టాడు. ఇప్పుడు కొంతమంది లాస్ట్ మూమెంట్ వరకు, అసలు రేపు నామినేషన్స్ లాస్ట్ డేట్, ఈ రోజు దాకా కూడా తేల్చడు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ ఎవరికి ఇస్తారో తేల్చాడు. ఆయన అయితే ముందు ఏదైతే వాళ్ళే రాజశేఖర్ అట్లా కాదు, వ్యతిరేకత వచ్చినా లేకపోతే అనుకూలంగా ఉన్న నిర్ణయాలు అనేది జరిగిపోతూ ఉంటాయి టకటక. ఈయన కొంచెం ఆచితూచి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఏం చేద్దాం, అదేం చేద్దాం, ఇదేం చేద్దాం, ఇంకా బెస్ట్ గెలుస్తామా ఓడతామా క్రాస్ చెక్ చేసుకుంటుంటాడు. అసలు క్యాండిడేట్ని మారిస్తే ఏంటి, క్యాస్ట్ ఈక్వేషన్లు అన్నీ ఉంటాయి కదా. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏంటంటే మన రాష్ట్రం వచ్చిన తర్వాత, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ. ఎందుకంటే రాజశేఖర్ చనిపోవడము, తర్వాత రోసయ్య గారు రావడము, తర్వాత కిరణ్ కుమార్ రావడము, కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టడము, ఇది పూర్తి వ్యతిరేకత అయింది. రాష్ట్రాన్ని విడగొట్టే అంశం బాగా పనిచేసింది ఆంధ్రప్రదేశ్లో, విడగొట్టారని. సో దానివల్ల ఏమైపోయిందంటే మళ్ళీ తేరుకున్నాడు ఈయన. తేరుకోని గెలవగలిగాడు, మళ్ళీ సీట్లు వచ్చాయి, గెలిచారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం కూడా ఏం ఫలించలేదు పార్టీ పెట్టి. అయితే గెలిచిన తర్వాత
బీజేపీతో పొత్తుంది అప్పుడు ఉమ్. రాష్ట్రం విడిపోయిన తర్వాత బీజేపీతో పొత్తుంది. సో పొత్తు ఉంది కాబట్టి ఆ పొత్తు వాళ్ళు కూడా కొంత సహకారం ఇచ్చారు. ఓట్ల శాతం బీజేపీకి పెద్ద లేకపోయినా కేంద్రం నుంచి కొంత మారల్ సపోర్టు, అవును, ఎప్పుడు అది చూసుకుంటాడు. ఆర్థికమైన సపోర్ట్లు ఉంటాయి కాబట్టి తను అంతకుముందు కూడా పొత్తులో ఉన్నాడు కదా. అయితే పొత్తులో ఉంటూ ఫైనల్ ఇయర్ అంటే ఇంకా 5వ సంవత్సరం వస్తుందనగా బీజేపీతో పొత్తు వదులుకున్నాడు. ఉమ్. వదులుకొని అక్కడ చేసింది ఏంటంటే ఇండిపెండెంట్గా వెళ్ళింటే అది వేరు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. అది కూడా ఒక మచ్చేనంటారా? అది కూడా మచ్చది పెద్ద పొరపాటు, అది పొరపాటు కదా. ఎన్టీ రామారావు పూర్తిగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే నువ్వు వెళ్ళి వాళ్ళతో కాంగ్రెస్తో పొత్తు ఎలా పెట్టుకుంటాడు? జస్ట్ ఉండు, నేనేని పొత్తు పెట్టుకుంటున్నాడని బీజేపీతో పొత్తు వదిలేసి ఇంకా కాంగ్రెస్తో పెట్టుకుంటున్నాడు అనగా నేను వెళ్ళి కలిసి ఏంటి మీరు ఇలా ఏంటి ఈ దారి ఎన్నుకున్నారు ఏంటండి అంటే డ్రాయర్లో నుంచి ఒక పేపర్ తీసాడే, రిపోర్ట్ కాపీ తీశాడు. ఎవడో ఇచ్చి ఉంటాడు. తీసి లేదు లక్ష్మణ్, సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుంది, అబ్బా ఇంకా బీజేపీ రాదు, మనము పొత్తు పెట్టుకోకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు, చూసావు కదా సరిగా నిధులు ఇవ్వకుండా ఊరికే మనకి ఇబ్బంది పెట్టారు ఫౌండేషన్ వేసినాక మోడీ గారు, లేదు గెలిచితే సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుంది, మనం కూడా ఇక్కడ గెలుస్తాము, ఇవో సర్వే రిపోర్ట్లు అంటే ఎవరు పెట్టాడు తీసి డ్రైవర్లోంచి. చూసారండి? చూడండి, నేను చూస్తా ఇప్పుడు అవి తీసుకొని చూడంత ఏముంది, ఏం చూడక్కర్లేదండి, అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వచ్చి కలుస్తాను ఎన్నికలు అయిపోయిన తర్వాత అని బయటకు వచ్చేసాయి. ఇక ఏం మాట్లాడతాం మనము, బయటకు వచ్చేసాయి అనమాట. అది పెద్ద మిస్టేక్, అది లేకుంటే ఓడిపోయే అవకాశం లేదు, జగన్మోహన్ రెడ్డి వచ్చే ఛాన్స్ అంతకన్నా లేదు. ఇదే మళ్ళీ నేనేం చేశానంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు బీజేపీ వాళ్ళు అతనికి పొత్తు పెట్టుకోమని ఆహ్వానించి ఉన్నారు. ఏదండి 19 అప్పుడు అంటే అదే ఆయన గెలిచిన ఇయరా? అదే 2019. అదే 19లో పొత్తు పెట్టుకోమని ఆయన్ను ఆహ్వానించారు. అంతకుముందు కూడా ఆహ్వానించారు, అంతకుముందు కూడా ఆహ్వానిస్తే వద్దన్నాడు, రెండోసారి మళ్ళీ వద్దన్నాడు, నిన్న మొన్న మూడోసారి మళ్ళీ వద్దన్నాడు. ఏంటి మొన్న కూడా అడిగారు? మొన్న కూడా యాక్చువల్గా లేట్ అయింది చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం, లేట్ చేశారు కదా 24 ఎలక్షన్ ముందు. మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన ఎన్నికల్లో కూడా చంద్రబాబుతో పొత్తు లేట్ అయింది, చూశారు లేదు? అవును, లేట్ అయింది. అప్పుడు జనసేన దాంతో పాటు టీడీపీ ఉంది కానీ బీజేపీ కలవలేదు. లేట్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని అడిగారు, అప్పుడు కూడా వద్దన్నారు. అయితే ఏంటంటే ఆయన మైండ్ ఎలా ఉండేదంటే నేను కనీసం ఒక 45 మినిట్ డిస్కస్ చేసి ఉంటా జగన్మోహన్ రెడ్డితో, లేదు బీజేపీ అంటానే ముస్లిం ఓట్లు క్రిస్టియన్ ఓట్లు పోతాయి అనేది, ఎందుకు మనం లేట్ అయినా పర్వాలే, మనం గెలుస్తాం ఎప్పుడో ఒకసారి, ఇప్పుడే గెలవాలని ఏముంది అని ఎప్పుడు అంటే 2019 ముందు చెప్పిన మాట చెప్తున్నా, ఇప్పుడే గెలవాలని ఏముంది అని చెప్పి నాతో పొత్తు ససేమీరా పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో పెట్టుకొని బీజేపీతో పెట్టుకొని అన్నాడు. సపోర్ట్ చేస్తా, అది వేరు. కేంద్రంలో బీజేపీ అధికారంలో సపోర్ట్ చేయకపోతే రాష్ట్రంలో పనులు ఎట్లా జరుగుతాయి, కాబట్టి నేను సపోర్ట్ చేస్తా. అంతవరకు అతను ఉండిపోయాడు. మొన్న కూడా అతను పొత్తు పెట్టుకొని ఉండింటే మాత్రం చంద్రబాబు వచ్చే అవకాశాలు తక్కువ, 24. ఎందుకంటే 2% ఓట్ల తేడా, దానికి అది కవర్ అయిపోయేది కదా పొత్తుకిన ఉండింటి బీజేపీతో. కాబట్టి ఇక్కడ ఎలాగో గెలిచాడా అయిపోయింది, ఇప్పుడు నడుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు చేరారు, చంద్రబాబు నాయుడు విషయంలో ఎందుకు ఆలోచిస్తారు అంటే బీజేపీ కాదు, కార్యకర్తలు ఇక్కడ వాళ్ళ నాన్న రాజశేఖర్ కానీ ఇతను కానీ ఆపదలో ఉన్నారు అంటే వాళ్ళు ఎంతకైనా తెగించి ఆదుకుంటారు. ఆడు మర్డర్ చేసి వచ్చినా కానీ కాపాడతారు. వాని కార్లో వచ్చుకొని తిరుగుతాడు. రాజశేఖర్ రెడ్డి కార్లో పెట్టుకొని తిరిగాడు చాలాసార్లు.
నేనే వారించలేదే వాళ్ళ ముద్దాయిలు కార్లో పెట్టుకొని తిరుగుతావు, కోర్టులో అప్పగించరాదా అని. అట్లనే ఇతను కూడా హెల్ప్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి కూడా. వాళ్ళకి కోర్టుకు సంబంధించిన ఖర్చులు కానీ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే కానీ అన్ని సహాయాలు చేస్తాడు. ఇక్కడ వచ్చేసరికి ఏమైపోతుందంటే చూద్దాం అంటుంటాడు ఈయన. రెండోది ఆలస్యం అయితే వాడు తట్టుకోలేడు. రెండోది నీకు ముద్దాయిల దగ్గరికి రానిచ్చే అంత ధైర్యం ఎక్కడుంది నీకు? ఇప్పుడు అది రైటా తప్పని కాదు, అంటేనే ముందు అసలు పంపించేస్తాడు. ఎందుకు లేని నాకెందుకు ఇవ్వాలి అంటే ఒకటి ఏంటంటే ఎప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించే నాటికే రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షన్ విపరీతంగా ఉండేది. బాంబులు వేసుకోవడం, చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, కత్తులతో నరుక్కోవడాలు రాయలసీమ జిల్లాలో. కర్నూలు కానీ, అనంతపురం జిల్లా కానీ, కడప జిల్లా కానీ. అయితే ఏ రోజు కూడా ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయలేను ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. అది గొప్ప విషయమే. టు బి ఫ్రాంక్, ఎప్పుడు కూడా ఫ్యాక్షనిజం వద్దయ్యా, మనకు ఇవి బాంబులు వేయడాలు, కొట్లాటలు ఇవన్నీ మీరు మానేయండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకు తెలుసు బాంబుల శివారెడ్డి అని, ఇక్కడ జమ్మలమడుగు, ఆయన కూడా అలాంటి పనులు చేస్తూ ఉంటే మంత్రి పదవి నుంచి తీసేశాడు. ఒక సంఘటన జరిగింది బాంబులకు సంబంధించి. ఆ సంఘటన మీద రిపోర్ట్ వస్తూనే ఆయన మంత్రి పదవి నుంచి వద్దన్నాడు. ఇలా ఉంటే చెడపేరొస్తుంది పార్టీకి నాకు అని. కానీ అందరూ చూడు ఫ్యాక్షనిస్టులను కూడా ఎంకరేజ్ చేశాడు, వాళ్ళు టికెట్లు ఇచ్చాడు అంటారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దొరికితే కదా ఆల్టర్నేటివ్. వాళ్ళు తప్ప ఇంకా అక్కడ నిలబడేవాడు లేరు కాబట్టి ఇచ్చాడు. ఫ్యాక్షనిస్టు అవతల ఉంటే యువతలు కూడా ఫ్యాక్షనిస్ట్ రాక అట్లా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు లేవు. ఇప్పుడంతా అయిపోయింది, కాలం మారిపోయింది. మంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరిగాయి, అభివృద్ధి జరుగుతున్నది, పల్లెలు బాగున్నాయి, పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఫ్యాక్షనిజం అని తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అలాంటి పరిస్థితులు అయితే వెళ్ళలేవు. కానీ అప్పట్లో అలా కాదు. ఇవాళ సాయంత్రం ఒక మర్డర్ జరిగితే గంటకి ఇంకో మర్డర్ జరుగుతుంది, ఆ గంటకి మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. అట్లాంటి పరిస్థితులు ఉండేటివి. అయితే ఎప్పుడు కూడా తను ఎంకరేజ్ చేయలేదు. నాకున్న అవగాహన మేరకు లేకపోతే నేను గమనించిన మేరకు ఫ్యాక్షనిజాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఆయన దాన్ని అవాయిడ్ చేస్తూనే వచ్చాడు. ఎవరైనా చేస్తూ ఉంటే వద్దనే చెప్పేవాడు. చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్లో మొత్తంగా చూస్తే వెన్నుపోటు అనేది ఆయనకి కెరీర్లోనే అంటే ఒక మాయన మచ్చగానే ఉంది అని చెప్పుకుంటారు. అంటే దాని తర్వాత కూడా అంటే వెన్నుపోటుకు సంబంధించి అట్లా మాట్లాడుకుంటే రైతులు పక్షపాతి కాదు, అంటే టెక్నాలజీ మీద పడతాడు, రైతులకు కూడా దూరంగా పెట్టాడనో లేకపోతే రకరకాలు. ఇది వాస్తవమేనా ఆయన యొక్క కెరీర్లో? ఇది ఒకటేంటంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగము ఆయన యుఎస్కి పోయి రావడము, అక్కడ గమనించడము అవన్నీ చూసిన తర్వాత ఇట్లే సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేయగలిగితే యూత్కు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా అని ఆలోచించాడు. రైతుల కుటుంబాల నుంచి కూడా యూత్ వస్తుంది కదా, చదువుకున్న వాళ్ళు, తద్వారా వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు కూడా ఉపాధి వస్తుంది, ఆ సెక్టర్లో మంచి ఫ్యూచర్ ఉంది అనేటువంటిది అర్థమైంది. కాబట్టి తను ఆ లైన్లో వెళ్ళాడు. విజన్ 2020 అనేటువంటి లైన్లోకి వెళ్ళాడు. ఓకే, పరిశ్రమలు ఎక్కువ రావాలి, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఎక్కువ రావాలి. ఆ ప్రయత్నం చాలా కంపెనీలు వచ్చాయి కదా, అందువల్లనే ఇవాళ ఉన్నారంటే కారణం ఏంటి? ఇక్కడ ఇంతమంది ఇవాళ ఉద్యోగాలు చేయగలుగుతున్నారంటే ఆ రోజు అలా నిర్ణయం తీసుకోవడం వల్లే మంచి సెంటర్ అయిపోయింది హైదరాబాద్. ఓకే, ఆయన ఆ నిర్ణయం తీసుకోబట్టి తర్వాత అందరూ తీసుకున్నారనుకోండి. అందరూ ఎవరిని ఏం తప్పుపట్టాల్సిన పని లేదు, అందరూ ఎంకరేజ్ చేశారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా. ఇప్పుడు రైతులు అంటే ఏంటంటే ఇక్కడ ఆనాడు కూడా రైతులు సరైన నీటి వసతి లేక పంటలు పండితే ఎండిపోయో, లేదంటే వర్షాకాలంలో అంటే అతిగా వర్షాలు వచ్చి పాడైపోవడము, లేదంటే వర్షాలే లేక పంట నష్టం కావడము, పురుగులు బట్టి ఇట్లా రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు.
మరి ఈనాడు కూడా అలాంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి ఓకే. కొన్ని చోట్ల. ఉన్నాయంటే ఎందుకు? ఈ యొక్క అప్పుల భారాన్ని తట్టుకోలేని పరిస్థితులు ప్రైవేట్ వడ్డీలకి. దాన్ని కంట్రోల్ చేయలేకున్నారు ఎవరు కూడా. ఏ ముఖ్యమంత్రి? దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే ఇప్పుడు ఏదో రైతు సన్నకారు రైతులకు మేము నెలకు అంటే సంవత్సరానికి 20,000 ఇస్తున్నామంటే ఏం సరిపోతుంది 20,000 ఈ కాలంలో? మొదటి విడత 7,000 ఇచ్చామంటే ఏం చేసుకుంటారు? 7,000 ఏం చేయాలి చెప్పండి? అది కరెక్ట్ కాదు. గిట్టుబాటు ధర కల్పించే విషయంలో తను ఇప్పుడు వ్యవసాయ కమిటీలను స్ట్రెంథన్ చేశాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చెప్పారు? మార్కెట్ యార్డులలో ఎంత స్ట్రెంథన్ చేశాడు అనుకున్నావు? రైతులు అక్కడ తీసుకొస్తే పంటను 2 రోజులు 3 రోజులు ఉండడానికి వసతులు మార్కెట్ యార్డుల్లో గిట్టుబాటు ధరలు వచ్చేంత వరకు కూడా వాళ్ళు అక్కడ ఉండి వసతులు తర్వాత పేమెంటు ఇవన్నీ చేయించేవాళ్ళు కదా. అందువలన ఇక్కడ అంతా మరి అది కాకపోతే ఏంటంటే ఆయన సాఫ్ట్వేర్ రంగాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడంతో ఒక అవకాశం తీసుకొని ఆయన ఇట్లా అని చెప్పి. రెండోది అంటే ఎప్పుడన్నా నోటు మాట జారడము, వ్యవసాయము దండగా మారిగా ఉందంటే అనే మాట ఒక్కోసారి నోరు జారాడు. అది పట్టుకొని ప్రతిపక్షాలు మాట. ఇప్పుడు ఇవాళ వ్యవసాయ రంగం ఏం దండగా ఉంది? ఇక్కడ విపరీతంగా ఇవాళ సంపాదన అందులో కూడా ఉంది. మంచిగా సంపాదించుకుంటున్న రైతులు కూడా. ఇంకా చిన్నకారు రైతుల విషయంలో అంటే ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, ఒకటే అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రి అయిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అట్లాగా అంటే సౌత్ ఇండియాలో చూసుకుంటే టాల్ లీడర్ చంద్రబాబు నాయుడు. అంటే సెంట్రల్ వైపు ఎప్పుడు ఫోకస్ చేయలేదా? ఒక్కొక్కసారి నాకు అవకాశం వచ్చింది ప్రధానమంత్రిగా కూడా, బట్ నేను చేయలేదన్నట్టు కూడా ఆయన చెప్తారు, మిగతాలు కూడా చెప్తుంటారు. నిజంగా ఉందా, లేకపోతే అటువైపు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే జనతా గవర్నమెంట్ ఉన్నప్పుడు, వాజ్పేయి ప్రధాని అయినప్పుడు తను కూటమి చైర్మన్గా ఉండేవాడు కదా చంద్రబాబు. నేషనల్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండేవాడు. అప్పుడు ఆ సందర్భంలో ప్రాంతీయ పార్టీలు యొక్క మెజారిటీ ఎక్కువ ఉండేవి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంతమంది నువ్వే ఉండకూడదా ప్రైమ్ మినిస్టర్ అని ఇంటర్నల్గా వాళ్ళు కూర్చున్నప్పుడు ఆయన అడిగిన మాట వాస్తవమే, పత్రికల్లో కూడా వచ్చింది అప్పట్లో. సో కానీ అలా కాదు, బీజేపీ నుంచి వాజ్పేయి గారిని పెడితే బాగుంటుంది అనే దాని మీద జరిగి, మళ్ళీ ఎందుకంటే ఈ మధ్యలో గవర్నమెంట్ డిస్టర్బ్ కాకూడదు అనుకున్నారు. ఆయన కూడా డిస్టర్బ్ అయింది వాజ్పేయి గారిది. సో మొత్తం మీద జనతా గవర్నమెంట్లో ఆ ఛాన్స్ ఉండింది ఆయనకు అప్పుడు, ఎందుకంటే లీడ్ చేశాడు కదా ఇండియా అంతా కూడా. ఇప్పుడు ఇవాళ ఇప్పటికి కూడా అతను నేషనల్ లీడరే కానీ ప్రాంతీయ రీజనల్ లీడర్ కాదు కదా చంద్రబాబు. ఎన్ని చెప్పినా కూడా ఎన్నైనా మాట్లాడుకో, ఆయన తెలియని వాడు ఎవరైనా ఉండరా చెప్పండి. నార్త్లో మేము చాలా సార్లు వెళ్ళాం సార్. ఉత్తరప్రదేశ్ కానీ మిగతా అనగానే ఏ స్టేట్ అనగానే ఆంధ్రప్రదేశ్ అనగానే నాయుడు సాబ్ అంటారు కదా. అందువల్ల మరీ మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా తను నేషనల్ లీడరు, గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీతో పోయినప్పుడు ఎప్పుడు 2019లో పొత్తుకు, అప్పుడు కాంగ్రెస్కు పెద్ద సీట్లు రావు, ప్రాంతీయ పార్టీలకి మళ్ళీ ఎక్కువ సీట్లు వస్తాయి. వచ్చినప్పుడు ఛాన్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి వస్తుంది అని కూడా చర్చ జరిగింది 19లో జరిగింది. ఇంకా మీరు నమ్మరు, ఇంకా ఎన్నికలు ఇంకా 4-5 నెలలు 3-4 నెలలు ఉన్నాయనుకోగా సీఎం పేస్లో పనిచేసే అధికారులు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోతున్నట్టు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఎవరికి ఏ పోస్ట్ తీసుకోవాలని కూడా డిస్కస్ చేశారని అక్కడ పనిచేసే ఒక ఎంప్లాయీ చెప్పిండు నాకు, సార్ వీళ్ళ కథ చూడండి ఇలా ఉంది, అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోతున్నట్టు వీళ్ళు పోస్టులు కూడా డిసైడ్ చేసుకుంటారు సార్ అని చెప్పిండు. చెబితే నేను ఒక చంద్రబాబు దగ్గర ఉన్న ఒక ఓఎస్డీని అడిగా, ఏమో ఎలా డిస్కస్ చేసుకుంటాను, ఏమో అన్నా కావచ్చేమో కదా అంటే ఆయన కూడా. అది రెండోసారి. ఇంకా ఇప్పుడు ఫ్యూచర్ ఉంటుందని ఛాన్స్ లేదు, ఎందుకంటే
బీజేపీని కదల్చడం అంత ఈజీ కాదు. నరేంద్ర మోడీ మోడీ గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ కదల్చడం అంత ఈజీ కాదు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయం. వాళ్ళు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉన్నారు, వ్యూహాలు బ్రహ్మాండంగా పన్నుతారు, చేయగలుగుతారు. అందువలన అంత సులభంగా ఇంకా అవకాశం అధిక ప్రాంతీయ పార్టీలన్నీ రాను రాను వాళ్ళ ఇమేజ్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఒరిస్సాను బీట్ చేయగలుగుతారు, బీజేపీ బీట్ చేయగలిగింది కదా, మనం ఊహించామా? బిజు జనతా దళ్ అక్కడ నవీన్ పట్నాయక్ ఆయన అసలు ఎంత కాలం పనిచేశారు, ఎంత మంచి మరి అసలు అక్కడ బీజేపీ వస్తుంది అసలు ఎవరు లేదు కదా. వాడు ఒక్కొక్కటి తగ్గిపోతున్నాయి లేదా? అవును, నీకు ఇది ఖచ్చితంగా రేపు నెక్స్ట్ కలకత్తా బెంగాల్ కొట్టేస్తారు రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే. అక్కడ ప్రాంతీయ పార్టీ యూపీ పరిస్థితి ఏంటి సార్? యూపీలో ఏమో తిరిగేలేదు, బీజేపీ తిరిగేలేదు. బీహార్లో కూడా ఊరికి ప్రచారం చేస్తున్నారు కానీ ఏముండదు. చూడండి, గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు, నో డౌట్.